నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు పెరుగుతుందా? తగ్గుతుందా? కొనొచ్చా? కొనకూడదా? అనే పూర్తి వివరాలైతే ఈ వీడియోలో అయితే చూద్దాము. సో, వీడియోలోకెళ్ళే ముందైతే మనం ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ గురించి మాట్లాడుకుంటే గనక, మనం ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగానే, ఊహించిన విధంగానే పెరగడం, తగ్గడం అయితే జరుగుతూ ఉంది. అండ్ ముఖ్యంగా మనం ఇప్పుడు ఏదైతే వార్ జరుగుతుందో, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్యలో ఏదైతే మనకి వార్ జరుగుతూ ఉందో, ఆ వార్ వల్ల గూడా మనము అనాలిసిస్ చేసిన ప్రకారం అయితే గోల్డ్ అయితే తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా పెరగడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మనం ఒక్క 2 రోజుల నుంచి, 3 రోజుల నుంచి కంపేర్ చేసుకుంటే గనక బంగారం ధర భారీగా పెరుగుతుందనే చెప్పుకోవాలి. ఇంకా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయని గూడా చెప్పుకోవాలి. ఇదొక బ్యాడ్ న్యూస్ అని గూడా అనుకోవచ్చు. ముఖ్యంగా సాధారణమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, సో, ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఇది ఒక చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది ఇప్పటికే కొందామని జెప్పేసి చాలా ఎంతో కొంత పొదుపు చేసుకొనైతే ఉండి ఉంటారు. బట్ దానివల్ల ఇంకా పెరిగే అవకాశాలైతే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మనకి ఈ వార్ వల్ల తగ్గినాయో అంటే గోల్డ్ ఎంత తగ్గిందో మనమైతే చూసాము. దాదాపు 1,65,000 నుండి 1,35,000 వరకైతే వచ్చింది. 24 క్యారెట్ గోల్డ్ అయితే మనకి 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి. అలాంటిది ఇప్పుడు మళ్ళీ పుంజుకునే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అప్పటినుంచి మళ్ళీ అంటే మనకి ఎంతవరకైతే తగ్గిందో మళ్ళీ కంపేర్ చేసుకుంటే గనక మనకి ఎక్కువ పెరిగిన ఛాన్సెసే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే మనకి 2 రోజుల క్రితం నుంచి మనం చూసుకుంటే 2 డేస్ బిఫోర్ నుంచి మనం చూసుకుంటే గనక గోల్డ్ అయితే మనకి ఎక్కువ పెరిగినట్టే కనిపిస్తూ ఉంది. అంటే ఎంత పెరిగింది సుమారు అని అనుకుంటే గనక ఈ 2, 3 డేస్‌లోనే మనకి ఒక దాదాపు 8,000 వరకైతే పెరగడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే గనక ఆఫ్‌కోర్స్ ఉన్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనకి వార్ అనేది కామ్ అయిపోయింది అక్కడ. సో, వార్‌కి, క్రూడ్ ఆయిల్‌కి, మనకి గోల్డ్‌కి అనేది చాలా సంబంధం ఉంటుంది. అదేవిధంగా డాలర్‌కి. ఎప్పుడైతే మనకి డాలర్ బలపడుతుందో, డాలర్ స్ట్రాంగ్ అవుతుందో, ఆటోమేటిక్‌గా గోల్డ్ అనేది అయితే మనకి తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి రూపీ అనేది స్ట్రాంగ్ అయినా గానీ, మన గోల్డ్ డిమాండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో, ఇక్కడ మనకేంటంటే వార్ వల్ల క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, మనకి ఇది గోల్డ్ రేట్ అనేదైతే తగ్గుతూ ఉంటుంది. అదందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మనకి క్రూడ్ ఆయిల్ ఎంత ఇబ్బందయిందో మనమైతే చూసామో. క్రూడ్ ఆయిల్ వల్ల మనకి గోల్డ్ అనేదైతే కొంచెం చాలా తగ్గడం అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? అంటే గనక ఛాన్సెస్ మాత్రం మనకి పెరిగే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంకా కొన్ని వీడియోస్ జూసి, కొందరు చెప్పే మాటలు విని 1,00,000కి గూడా వస్తుందేమో అండ్ 90,000కి గూడా తులం వస్తుందేమో అని జెప్పేసి ఇలా చాలామంది చెప్పడం జరిగింది. అలా చెప్పడం వల్ల చాలామంది ఇని మోసపోవడం గూడా జరిగింది. అంటే ఎవరైతే కొంచెం డబ్బు పొదుపు చేసుకొని ఉంచుకుంటారో వాళ్ళు ఆశలు పెట్టుకొని అంత వస్తుందనుకోని ఈ 1,28,000 ఛాన్స్‌ని గూడా వాళ్ళు మిస్ జేసుకోవడం అయితే జరిగింది. మరి ఇక తగ్గే అవకాశాలేమైనా ఉన్నాయా? అట్‌లీస్ట్ మళ్ళీ 1,28,000కి వచ్చే అవకాశాలేమైనా ఉన్నాయంటే గనక ఇంకా వార్ పూర్తిగా మనకి ముగిసిపోలేదు గాబట్టి అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్యలో ఏదైతే వార్ జరుగుతూ ఉందో, ఆ వార్ అనేది ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు. అమెరికా, ట్రంప్ అయితే మనకి రాజీకొస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అయినప్పటికీ మళ్ళీ ఏదో 5,000 మందిని యుద్ధానికి పంపించినట్టు అంటే రెడీ చేసినట్టు అయితే మనకి ఇప్పుడొస్తున్న న్యూస్. సో, దాంట్లో మనకి ఇప్పుడు దానివల్ల మళ్ళీ ఒకవేళ వార్ గనక బలపడితే, వార్ గనక పెద్దగైతే గనక ఇప్పుడు ఇన్ని డేస్ ఏదైతే జరిగిందో, సో, అదే వార్ అంటే ఇంకా దానికి మించి గనక జరిగితే మనకి 1,10,000 వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ వార్ అనేది మాత్రం అంతలా కనిపించడం లేదు. మనకి కొంచెం ముగిసిపోయినట్లు, రాజీకొచ్చినట్లే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది కాబట్టి మేబీ చూడాలి. ఒకవేళ వార్ గనక జరిగితే మాత్రమే మనకి గోల్డ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఎక్కువ ఉన్నాయంటే గనక ఆఫ్‌కోర్స్ అంటే మనం ఇప్పటివరకి తగ్గే ఛాన్సెస్ ఎందుకు మాట్లాడుకున్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ వార్. సో, ఈ వార్ వల్లే మనకి ఎక్కువ తగ్గే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఎంత తగ్గొచ్చు అని అంటే గనక ఒకవేళ వార్ గాకుండా నార్మల్‌గా ఏమైనా తగ్గొచ్చా అంటే గనక మేబీ ఒక 1 వీక్ అయితే చూడండి. 1 వీక్ గూడా అవసరం లేదు. ఒక 2, 3 డేస్ ఒక్కసారి చూడండి తగ్గుతుందేమో అని జెప్పేసి. అప్పుడు గనుక ఎంత తగ్గినా సరే ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా కొనుక్కుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ పెరిగితే గనక మనమే బాధపడాలి. సో, మళ్ళీ అంటే 1,28,000 ఉన్నప్పుడే కొంటే బాగుంటుండే అని జెప్పేసి ఇప్పటికే చాలామంది బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఇన్వెస్టర్స్‌కి అసలు బాధ అనేది ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు 1,80,000 ఉన్నా గాని కొంటారు. ఎందుకంటే
ఎందుకంటే వాళ్ళకు ఒక్క 1000 ప్రాఫిట్ వచ్చినా గానీ వాళ్ళకి ప్రాఫిట్ లాగే బిజినెస్ పరంగానే చూస్తారు. అట్‌లీస్ట్ రూ. 1 వచ్చినా వాళ్ళకి బిజినెస్ పరంగా, ప్రాఫిట్ పరంగానే చూసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే చాలామంది ఇప్పుడు అసలే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎంతో కొంత కొనుక్కోవాలి కాబట్టి ఒక 10 తులాలు కొనుక్కుందాం అనుకునే వారైనా గానీ వాళ్ళు ఒక అట్‌లీస్ట్ 5 తులాలైనా కొనుక్కుంటే బాగుంటుండే. బట్ కొందరేంటంటే ఇంకా ఆశలు పెట్టుకొని ఇంకా తగ్గుతుందేమో అనుకున్నారు. మన ప్రీవియస్ వీడియోలో చూస్తే గనక నేను చాలా వరకి చెప్పాను. ఇంకా తగ్గే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి. కొంచెం ఇప్పుడు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో అట్‌లీస్ట్ హాఫ్ అయినా కొనుక్కోండి. ఒక బెటర్ తర్వాత మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకు వారం ముగిసిపోతే గనక అంటే ఏదైతే 1,60,000తోని కంపేర్ చేసుకుంటే ఈ 1,28,000 అనేది చాలా మనకి ఎంతో కొంత అయితే ప్రాఫిట్ లాగానే చాలా బాగా తగ్గిందని మనము అనుకోవచ్చు. దానివల్ల మీరైతే కొనుక్కోండనే జెప్పాను. కానీ ఇప్పుడు తీరా జూస్తే చూడండి మనం అనుకున్న విధంగానే గోల్డ్ ఎంత పెరిగిందో అంటే ఇప్పుడు ఒక్కసారి మనం జూస్తే గనక 1,48,000 వరకైతే ఉంది. అంటే 1,35,000 నుంచి 1,48,000 వరకైతే మళ్ళీ పెరగడం అయితే జరిగింది. ఏది మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి. అదే విధంగా 22 క్యారెట్ గోల్డ్ మనకి 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,35,000 ఉంది. 1,35,000 చిల్లర అయితే ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇంతకుముందు మనం కంపేర్ చేసుకుంటే ఏది మనకి 28,000తోని కంపేర్ చేసుకుంటే 1,38,000 అంటే దాదాపు మనకి 7, 8,000 అయితే పెరగడం అయితే జరిగింది. సో, ఇంకా పెరుగుతుందా అనంటే గనక ఆఫ్‌కోర్స్ తప్పకుండా మనకి ఎక్కువ పెరిగే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు సిల్వర్ గూడా మనం ఒక్కసారి ఒక 2 మినిట్స్ సిల్వర్ గురించి మాట్లాడుకుంటే గనక సిల్వర్ గూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ సిల్వర్ గూడా ఏంటంటే మనము ఇంతకుముందు ఒక 1 డే 2 డేస్ బ్యాక్ గూడా చూసుకుంటే సిల్వర్ అనేది తగ్గడం జరిగింది. అంటే బంగారము ధర అనేది పెరగడం జరిగితే ఇక్కడ సిల్వర్ మాత్రం తగ్గడం జరిగింది. ఏది దాదాపు 15,000 తగ్గింది 1000 గ్రామ్స్ సిల్వర్ వచ్చేసి. మళ్ళీ నిన్న 5,000 అయితే పెరగడం జరిగింది. సిల్వర్ మీద గూడా ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ది బెస్ట్ టైమ్, ది బెస్ట్ ఛాన్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు మనకి 4,00,000 వరకు గూడా సిల్వర్ ఎళ్ళిన రోజులు మనం చూసాము. గోల్డ్ 1,85,000 దాకా ఎళ్తే సిల్వర్ గూడా 4,00,000 వరకెళ్ళిన రోజులు మనం జూసాము. దాంతో ఇప్పుడు 2,50,000 కంపేర్ చేసుకుంటే మళ్ళీ 3,00,000 వరకు గూడా ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ 2, 3 మంత్స్‌లో. సో, ఎవరైతే ఒకవేళ బిజినెస్ పరంగా చూస్తున్నారో వారికి మాత్రం ది బెస్ట్ టైమ్, ది బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొంటే గనక వాళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశాలైతే చాలా కనిపిస్తున్నాయి సిల్వర్ మీద. సో, సిల్వర్ గూడా చాలా తారుమారయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక మరి గోల్డ్ గురించి మాట్లాడుకుంటే ఫైనల్‌గా కొనొచ్చా, కొనకూడదా అని మనం మాట్లాడుకుంటే గనక సో, ఒక 2, 3 డేస్ అయితే ఆగి చూడండి. ఎందుకంటే ఇంకా వార్ ఇంకా తగ్గలేదు కాబట్టి మనకి క్రూడ్ ఆయిల్ గానివ్వండి, ఇతర ప్రొడక్ట్స్‌లు గానివ్వండి అక్కడి నుంచి సప్లై అండ్ మనకి ఎక్కువ ఇంపోర్ట్ కావాలి కాబట్టి బట్ ఇప్పుడు దానివల్ల కొంచెం డిమాండ్ అనేది ఆగిపోయి అంటే మనకి ఆ సప్లై అనేది ఆగిపోయి డిమాండ్ అనేది ఎక్కువ పెరిగి మనకి ప్రొడక్ట్‌ల రేట్స్ అనేటివి చాలా పెరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి గోల్డ్ అనేది ఆటోమేటిక్‌గా మనకి చాలా సప్లై ఉంది అండ్ చాలా డిమాండ్ ఉంది. మనకి గోల్డ్ ఇక్కడ ఎప్పుడైతే మనకి కొంచెం డిమాండ్ తగ్గుతుందో ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ అనేది పడిపోతూ ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. సో, ఇప్పుడు గోల్డ్ అయితే ఒక 2, 3 డేస్‌లో తగ్గే అవకాశాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి అంతే. అది కూడా కొంచెం అంటే మనకు ఒక 20, 30% మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ అప్పుడు గనక తగ్గితే ఏమాత్రం ఆలోచించకుండా కొనుక్కోండి. ఎందుకంటే మళ్ళీ 1,60,000కి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఒక 1 మంత్ బ్యాకెళ్తే అట్‌లీస్ట్ మనకి వారికన్నా ముందెళ్తే 1,60,000 నుంచి 1,65,000 మధ్యలోనే మనకు ఒక 2, 3 మంత్స్ అప్ అండ్ డౌన్ అనేది ఎన్ని డేస్ అయిందో మనమైతే చూసాము. దాదాపు ఒక 2, 3 మంత్స్ అలానే అప్ అండ్ డౌన్ అయింది. అంటే ఎక్కువ పెరగడం లేదు, తగ్గడం లేదు. 60-65 మధ్యలోనే మనకి అప్ అండ్ డౌన్ అనేది ఎక్కువ కనిపించింది. మరి ఇప్పుడు గూడా అదే ఛాన్సెస్ ఇప్పుడు గూడా 1,60,000కి వచ్చే ఏమైనా అవకాశాలు ఉన్నాయా అంటే 100% అండి. 1,60,000 గాదు 1,80,000కి గూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని జెప్పేసి మనకి ముఖ్యంగా గోల్డ్ అనలిస్ట్‌లు అయితే మనకి చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రభ నుంచి గూడా చాలా మన ప్రీవియస్ వీడియోస్ గూడా జూడొచ్చు. ముఖ్యంగా గోల్డ్ అనలిస్ట్‌లు ఎవరైతే ఉంటారో సో, వారు గూడా అనాలిసిస్ ప్రకారం అయితే వారు గూడా అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో, పెరిగే ఛాన్సెస్ గూడా ఎక్కువున్నాయి. దీనివల్ల మరి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకనంటే ఇప్పుడు మనకి ఎంతైతే గోల్డ్ అండ్ మీకు ఎంతైతే కావాలో అందులో అట్‌లీస్ట్ కొంచెం హాఫ్ అయినా కొనిపెట్టుకుంటే బాగుంటుందని నా సజెషన్. ఎందుకంటే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువున్నాయి గాబట్టి ముఖ్యంగా నేను ఎక్కువ సాధారణమైన వ్యక్తుల గురించే మాట్లాడుతూ ఉంటా. ఎందుకంటే వాళ్ళు చాలా ఎంతో కష్టం జేసి ఎంతో కొంత పొదుపు జేసుకొని వాళ్ళ ఇంట్లోకి ఎంతో కొంత బంగారం గావాలి గాబట్టి గోల్డ్ కొంచెం కొనుక్కుందాం అని జెప్పేసి వాళ్ళు పొదుపు జేసుకున్న డబ్బుని వాళ్ళు యూజ్ జేసుకుంటూ ఉంటారు. సో, ఇప్పుడేంటంటే చాలామంది
ఆశలు పెట్టుకుంటున్నారు. 1,00,000కి గూడా వస్తుందేమో అని జెప్పేసి చాలామంది ఆశలు పెట్టుకుంటున్నారనమాట. అలా పెట్టుకోవడంలో తప్పు లేదు ఎవరైనా గానీ, బట్ అంత వరకైతే రాకపోవచ్చండి. చాలా రేర్ అలాంటివి ఎప్పుడైనా అంతెందుకండి 60,000 నుంచే కంపేర్ చేసుకుందాం. ఎప్పుడైనా తగ్గిందా గోల్డ్? ఎంత తగ్గుతుంది? ఒక 10,000 పెరిగితే గట్టిగా మాట్లాడుకుంటే మనకి 2,000 తగ్గుతుంది. మళ్ళీ వెంటనే మళ్ళీ 5,000 పెరగడం అయితే జరుగుతుంది. దాని నుంచి మళ్ళీ ఒక రూ. 1,000 తగ్గడం ఇలా మనం చూస్తున్నాం గానీ, ఎప్పుడు గూడా గోల్డ్ అనేది తగ్గదు. సో, దానివల్ల ఇంకా చాలామంది గోల్డ్ తగ్గుతది, తగ్గుతుంది, 60,000కి గూడా వస్తది, 70,000కి గూడా వస్తదని జెప్పేసి థంబ్‌నెయిల్స్ అలా పెడుతూ ఉంటారు. సో, అండ్ అదే విధంగా వాళ్ళు చెప్పడం గూడా ఆ విధంగా ఉంటది. మనుషులకి ఆశ పెట్టడం అంటే గోల్డ్ అంటే ఆశ ఉంటది కాబట్టి ఆశని చాయిస్ చేసుకొని, చూజ్ చేసుకొని వాళ్ళు అలా చెప్పడం అయితే జరుగుతుంది. సో, అవన్నీ నమ్మారంటే ఇంకా ఉన్న డబ్బుని గూడా వేస్ట్ జేసుకోవడమే అవుతుంది. వేస్ట్ అంటే ఎలా? ఇప్పుడు మనం వేరే ఇంట్రెస్ట్‌కి ఇచ్చుకున్నా గానీ అది కొంచెం ఇంట్రెస్ట్ అయినా పెరుగుతుంది. బట్ ఇక్కడ చాలామందేంటంటే కొంచెం పొదుపు జేసుకొని, ఇంట్లో పెట్టుకొని ఎప్పుడైతే గోల్డ్ తగ్గుతుందో ఎంబటే కొనుక్కుందాం అని అనుకుంటారు. బట్ మనకి ఇప్పుడు ఈ వార్ వల్ల అయితే మళ్ళీ 1,25,000 వరకైతే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ వార్ లేదు అంతా కామ్ అయిపోయిందంటే మాత్రం ఇప్పుడే కొనేసుకోండి. లేదంటే ఇంక 1,60,000 నుంచి 1,65,000 వరకైతే అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయి. సో, చూసారు గదా! గోల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైఫ్ ఛానల్.